ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే యూ హీరోయిన్ దగ్గర జస్ట్ ఒక్కరోజు మాత్రం నీ హస్బెండ్ నా హస్బెండ్గా యాక్ట్ చేయడానికి కావాలి అని అడుగుతుంది కదా. ఆ క్యూమిన్ యూని టార్చర్ చేస్తున్నాడు అని. ఇంకా ఈ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ తన ఇంట్లో కుక్ చేస్తూ యూ చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంటుంది. హీరో కూడా చూసేసి ఏమైంది, దేని గురించో ఆలోచిస్తున్నట్లున్నావు అని అడగ్గా హీరోయిన్ కూడా వెంటనే హీరో దగ్గర మీరు యూకి హస్బెండ్గా వెళ్తారా అని అడిగేస్తుంది. ఆ మాట విని హీరో ఏం చెప్తున్నావే నువ్వు అన్నట్లు షాక్ అయి చూస్తుంటాడు. మా ఆంటీ కూడా ఆ మాట విని ఫాస్ట్గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడగ్గా హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. ఇలా ఒకడు యూని టార్చర్ చేస్తున్నాడు, దానివల్లనే యాన్జంగ్ని ఇలా యూకి హస్బెండ్గా యాక్ట్ చేయడానికి పిలుస్తున్నా అంటుంది. అప్పుడు ఆంటీ ఏమున్నా సరే అదంతా చాలానే తప్పు, అలా అంతా చేయకూడదు అంటారు. హీరో కూడా నువ్వు నార్మల్గా ఇలాంటి విషయాలకంతా ఒప్పుకోవే, నిజం చెప్పు, ఏం డీల్ మాట్లాడుకున్నారు ఇద్దరు అని అడుగుతుంటాడు. అప్పుడే తెలుస్తుంది హీరో యూకి హస్బెండ్గా యాక్ట్ చేయడానికి ఒక్క రోజుకే 30 వెండి నాణ్యములు ఇస్తాను అని చెప్పింటుంది. హీరోయిన్కి కూడా ఆ డీల్ నచ్చే ఇలా హీరో దగ్గర వచ్చి అడుగుతుంటుంది. ఇప్పుడు అదంతా విన్నా ఆంటీని చూసారంటే ఇంతసేపు చంగ్యూన్ నువ్వు చేయడం అంతా తప్పు అని చెప్తూ నిన్న వాళ్ళు ఇప్పుడు ఒక్కరోజుకే 30 వెండి నాణ్యములు అంటే ఊరికేనా అని చెప్పి హీరో దగ్గర వెళ్ళేసి రా బాబు, మంచి డీలే కదా అన్నట్లు చెప్తుంటారు. వాడికైతే మండిపోతుంటుంది. యూకి హస్బెండ్గా యాక్ట్ చేయాలి అంటే ఇంకెవరిని అయినా పిలుచుకొని వెళ్ళొచ్చు కదా, అయినా నీ ఫ్రెండ్ ఆల్ని ఉన్నాడు కదా, వాడిని పిలుచుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు అతను ఇప్పుడు ఈ ఊర్లో లేడు కదా అంటుంది. లీ వచ్చి వాళ్ళ తాత పిలిచాడు అని వెళ్ళింటాడు కదా. ఇంకా హీరో అయితే అక్కడి నుండి అలిగి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ హీరోని పట్టుకొని లేదు లేదు లీ ఇక్కడ ఉన్నినా కూడా నేను మిమ్మల్ని మాత్రమే పిలుస్తాను, ఇంత హ్యాండ్సమ్ అయిన హస్బెండ్ని పెట్టుకొని నేనెందుకు బయట వెళ్ళి ఇంకెవరినో పిలుచుకొని వెళ్ళాలి, దయచేసి ఒప్పుకోండి అని చెప్తుంది. అయినా హీరో లేదు నా వల్ల కాదు అనే చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక్కరోజు మాత్రమే కదా, ప్లీజ్ ఒప్పుకోండి, యూ రెస్టారెంట్ క్లోజ్ అయిపోతే మన బిజినెస్ కూడా లాస్ అవుతుంది కదా, ఆ క్యూమిన్ ఏదో పెద్ద వ్యాపారం చేస్తున్నాడంట, వాణ్ణి చూస్తేనే యూ చాలా భయపడుతున్నారు, సో మీరు వెళ్తేనే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు ఈ క్యూమిన్ అన్న పేరుని వినగానే హీరోకి హీరో మనిషి చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఆ రైస్ బిజినెస్ అతను జావో క్యూమిన్ అనే అతని దగ్గర కనెక్షన్ పెట్టుకున్నాడు అని హీరో మనిషి చెప్పింటాడు కదా. సో ఇప్పుడు హీరో కూడా క్యూమిన్ ఎవడో తెలుసుకుందామని యూకి హస్బెండ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఒక్క రోజు మాత్రమే, ఆ తరువాత యాక్ట్ చేయలేను అని చెప్తాడు. హీరోయిన్ కూడా ఓకే అంటుంది. ఇంకా నెక్స్ట్ డేనే హీరో రిచ్ అయిన వాడిలా డ్రెస్ వేసుకొని ఆ రెస్టారెంట్కి వెళ్తాడు. యూ కూడా హీరోని ఆ క్యూమిన్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇతనే నా హస్బెండ్, బిజినెస్ పని మీద బయట ఊరికి వెళ్ళినాడు, ఈ రోజే వచ్చాడు అని చెప్తుంది. ఇంకా ఆ రూమ్కి బయట చూస్తే ఆ క్యూమిన్ మనుషులు రెడీగా నిల్చో ఉంటారు. ఆ క్యూమిన్ సిగ్నల్ ఇవ్వగానే లోపలికి వెళ్ళి హీరోని అటాక్ చేయడానికి నేనే 6 సంవత్సరాలుగా వెతికి ఇప్పుడే తనని కనిపెట్టాను, కానీ ఎవడో హస్బెండ్ అని చెప్పి వస్తున్నాడు కదా అని ఈ క్యూమిన్ యూ హస్బెండ్ ని వేసేయాలి అని అలా మనుషుల్ని నిలబెట్టింటాడు. ఇంకా యూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో ఆ తెల్ల జుట్టోడే మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో మీరు సిటీ నుండి వస్తున్నారు అని చెప్పారు, ఈ చిన్న విలేజ్కి ఎందుకు వచ్చారు అని అడగ్గా వాడు నేను ధాన్యాల బిజినెస్ చేస్తున్నా, సో నేను బిజినెస్ విషయమై అన్ని ఊర్లకి వెళ్తుంటా అని చెప్పి, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి మనిషిలా అనిపించడం లేదు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి రెస్టారెంట్ని ఓపెన్ చేసిండారు అని అడుగుతాడు. హీరో దానికేం చెప్పడు, మీరు ఇంక తరువాత బిజినెస్ గురించి మాట్లాడాలి అంటే నా వైఫ్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దగ్గరే డైరెక్ట్గా మాట్లాడచ్చు అని చెప్పగా ఆ క్యూమిన్ వచ్చి మీరు ఎంత బాగా బిజినెస్ని హ్యాండిల్ చేస్తున్నారు అని తెలిస్తేనే కదా నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పినప్పుడు హీరో వచ్చి 20,000 టన్నుల వరకు నేను ధాన్యాలు మీకు సప్లై చేయగలను అంటాడు. ఆ మాట విని క్యూమిన్కి హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. ఏమంటే ఆ జావో దగ్గర నుండి ఆ 20,000 టన్నుల ధాన్యాలే ఈ క్యూమిన్ కొనింటాడు, దాన్ని ఇప్పుడు హీరో ఇలా కరెక్ట్గా చెప్పడంతో వీడికిలా తెలుసు అన్నట్లు చూస్తుంటాడు. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరో చేతిలో పెట్టుకున్న చాప్ స్టిక్ ని విరిచి అక్కడ ఉన్న డోర్ సైడ్ వేస్తాడు. అది అలానే ఆ డోర్ కి బయట నిల్చో ఉన్న క్యూమిన్ మనిషికి గుచ్చుకొని అంతలా బ్లడ్ వస్తుంటుంది. యాక్చువల్లీ అటుపక్క మనుషులు నిల్చో ఉండడం రూమ్ లో నుండి అస్సలు కనిపించదు, కానీ హీరో కరెక్ట్ గా సెన్స్ చేసి వేయడం చూసి ఈ క్యూమిన్ బెదిరిపోతాడు. దానివల్ల మనం ఇంకొక రోజు మాట్లాడదామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఉంటాడు. ఆ తరువాత క్యుమిన్ ఆ చావో దగ్గరకు వెళ్ళి ఆ యూ చనిపోయిన ఒకరిని పిలుచుకొని వచ్చి తన హస్బెండ్ అని చెప్పి నా దగ్గర ఇంట్రొడ్యూస్ చేస్తుంది కదా అంటాడు. ఆ మాట విని చావో ఏం చెప్తున్నారు మీరు, నాకేం అర్థం కావడం లేదు అని అడుగుతాడు. చూస్తే ఈ క్యుమిన్ హీరోని చూసిన వెంటనే కనిపెట్టేసింటాడు. అందరూ చనిపోయాడు అని అనుకుంటున్న మార్కస్ ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాడు అని. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పగా చావో ఏం చెప్తున్నారు, మార్కస్ చనిపోలేదా అని షాక్ అవుతాడు. ఇంకా ఆ టైంలోనే యూని చూపిస్తారు. యూ హీరోయిన్ దగ్గర నీ హస్బెండ్ వచ్చిన ఒక్క రోజుకే ఆ క్యుమిన్ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు, నాకు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అని చెప్పి హ్యాపీగా చెప్తుంటుంది. అప్పుడు యూ కొడుకు బోయాన్ వచ్చి హీరోయిన్ దగ్గర జూహీ ఏం చేస్తుంది, నేను తనని చాలానే మిస్ అవుతున్నా అని చెప్పగా, అయితే న్యూ ఇయర్ కి మా ఇంటికి వచ్చావు అంటే నువ్వు జూహీతో కలిసి జాలీగా ఆడుకోవచ్చు అని హీరోయిన్ చెప్తుంది. వాడు తిరిగి యూని చూస్తాడు. వెళ్ళనామా అని. యూ కూడా సరే వెళ్ళేసిరా, కానీ ఈ ఒక్కసారి మాత్రమే పంపిస్తాను అని చెప్తుంది. వాడికి అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా 2 రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. సో యూ హీరోయిన్ కి కొంచెం డబ్బులు ఇస్తుంది. కానీ హీరోయిన్ నేనేమైనా చిన్న అమ్మాయా, అదంతా వద్దు అంటుంది. కానీ యూ లేదు పెట్టుకో అని ఇస్తుంటుంది. ఇద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు అలానే డ్రింక్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఈ ఊరి వాళ్ళంతా హీరో హీరోయిన్ ఇద్దరు ఫేక్ గా పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడుకోవడం యూ వినింటుంది. సో దాని గురించి ఇప్పుడు హీరోయిన్ దగ్గర అడగ్గా హీరోయిన్ కూడా అవును ఆ విషయం ఏం అబద్ధం కాదు, నేను జెంగ్ ఇద్దరం ఫేక్ గానే పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ తరువాత జెంగ్ ఒకసారి నన్ను కిస్ చేయడానికి కూడా ట్రై చేశాడు అంటుంది. ఒకరోజు మా ఆంటీ అంకుల్ ఇద్దరు హీరో హీరోయిన్ కలిసి ఉన్నారా లేదా అని బయట నిల్చొని చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకే బెడ్ మీద పనుకొని ఉంటారు కదా, ఆ టైం ఇద్దరు కిస్ చేసుకొని ఉంటారు కదా, ఆ విషయం గురించి అంతా చెప్తుంది. యూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ తరువాత ఏమైంది అని అడగ్గా, ఆ తరువాత ఏమైంది, మమ్మల్ని అటాక్ చేయడానికి మనుషులు వచ్చేసారు, మేము అలాంటి వాళ్ళతో ఫైట్ చేసాము అంటుంది. అయితే ఇప్పుడు మీరిద్దరూ నిజంగానే లవ్ చేయడం స్టార్ట్ చేశారా అని యూ అడగ్గా, ఆ మాట విని హీరోయిన్ డల్ గా అయిపోతుంది. ఎంత నాకు అతని మీద ఇష్టం ఉన్నా జెంగ్ ఒకరోజు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. నేను అతని దగ్గర చాలాసార్లు అడిగేశాను, కానీ నేను అడిగినప్పుడంతా అతను నేను కొన్ని రోజుల్లోనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు అని చాలానే ఫీల్ అవుతూ చెప్తుంది. యూకి బాగానే అర్థమవుతుంది హీరోయిన్కి హీరో చాలానే నచ్చాడు అని. దానివల్ల ఇప్పుడు యూ ఏం ఐడియా ఇస్తుంది, నీ హస్బెండ్ ఇక్కడి నుండి వెళ్ళేలోగా నువ్వు అతనితో ఎలా అయినా ఒకటిగా ఉండి ఒక బిడ్డని కనేసే, బేబీ పుట్టేసింది అంటే ఆ తరువాత నీ హస్బెండ్ నిన్ని వదిలి వెళ్ళడు అంటుంది. ఆ మాట విని హీరోయిన్ అలా చేయడం తప్పు కాదా అని అడుగుతుంది. కానీ ఆ తరువాత అయినా ఇది కూడా మంచి ఐడియాగా ఉంది కదా అని చెప్తుంటుంది. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ఆ జావా ఉన్నాడు కదా రైస్ బిజినెస్ చేసే అతను ఇప్పుడు హీరోని చూడటానికి వస్తాడు. అందులోనూ మీరు మార్కస్ కదా అని చెప్పి హీరో దగ్గర మాట్లాడుతుంటాడు. హీరో కూడా నేను మార్కస్ అని నువ్వు ఎలా కనిపెట్టావు అని అడిగినప్పుడు, నేను బిజినెస్ చేయడం వల్ల చాలా ఊర్లో తిరిగేవాన్ని, అలా ఒకసారి నేను మిమ్మల్ని చూసిన్నాను అందుకే తెలుసు అంటాడు. హీరో కూడా సరే కానీ ఇప్పుడు ఎందుకు నన్ను చూడటానికి వచ్చారు అని అడగ్గా, మీ ఫ్యామిలీ ఈ దేశానికి ఎప్పుడూ నిజాయితీగా ఉనిండారు, కానీ ప్రైమ్ మినిస్టర్ వియాన్ మీకు అలా చేసిండకూడదు. 16 సంవత్సరాల ముందు మీ నాన్న చావుకి కారణమైన వాళ్ళు ఎవరు అని మీరు వెతుకుతున్నారు అని ఆ ప్రైమ్ మినిస్టర్ వియాన్ మిమ్మల్ని చంపాలనుకున్నాడు అంటాడు. అదంతా విన్న హీరో ఎవరు నువ్వు, ఇదంతా నీకెలా తెలుసు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు వాడు ఒక సీల్ ని హీరోకి చూపించి 16 సంవత్సరాల ముందు ప్యాలెస్ కి నిప్పంటుకున్నప్పుడు అందులో నుండి ప్రాణాలతో బయటపడిన వారిలో నేను ఉన్నాను. ఆ ఫైర్ లోనే మీ నాన్న ఇంకా అప్పుడు ఉన్న రాజు చనిపోయారు. దానికంతా కారణం ఆ ప్రైమ్ మినిస్టర్ వియానే. దానికంతా మీరు ఆ ప్రైమ్ మినిస్టర్ మీద పగ తీర్చుకోరా అని చెప్తుంటాడు. ఇతనెందుకు ఇప్పుడు హీరోకి ప్రైమ్ మినిస్టర్ కి మధ్య గొడవ జరిగేలా ఇలా వచ్చి ఎక్కిస్తున్నాడు అని చూస్తే యాక్చువల్లీ ఇతన్ని ఇక్కడికి పంపించింది ఆ క్యుమిన్ ఉన్నాడు కదా వాడే. యాక్చువల్లీ వాడు అసలు ఒక బిజినెస్ మ్యానే కాదు, వాడొక యువరాజు. ఈ దేశానికి ఎలా అయినా రాజు అవ్వాలి అని చూస్తుంటాడు. ఇప్పుడు ఈ దేశానికి రాజుగా ఉంటున్న అతను అసలు ధైర్యం అన్నదే లేని ఒక రాజు. సో హీరో అంకుల్ అయిన ప్రైమ్ మినిస్టర్ వియాన్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రాజుని పప్పెట్లా యూస్ చేసుకుంటుంటాడు. అంతేకాకుండా ఎలా అయినా ఈ దేశానికి రాజు అయిపోవాలి అని హీరో అంకుల్ ఆ ప్రైమ్ మినిస్టర్ చూస్తుంటాడు. సో ఇప్పుడు ఈ క్యుమిన్ హీరో ద్వారా ఎలా అయినా ఆ ప్రైమ్ మినిస్టర్ ని లేకుండా చేయాలి అని చూస్తుంటాడు. అప్పుడే వాడు ఈజీగా ఈ దేశానికి రాజు అవ్వచ్చు అని ఇలా ఈ జావోని పంపించి హీరోకి
హీరోకి ప్రైమ్ మినిస్టర్ మీద బాగా ఎక్కిస్తుంటాడు. కానీ నిజంగానే 16 సంవత్సరాల ముందు ప్రైమ్ మినిస్టర్ వల్లనే హీరో నాన్న చనిపోయినట్లున్నాడు. కానీ ఎలా, ఎందుకు, ఏమి అని తెలియడం లేదు. చూద్దాం. ఇంకా ఇప్పుడు హీరో 16 సంవత్సరాల ముందు ప్రైమ్ మినిస్టర్ వల్లనే మా నాన్న చనిపోయారు అని చెప్పడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు. అతను 16 సంవత్సరాల ముందు ప్రైమ్ మినిస్టర్ కింద పనిచేసిన 10 మందిని చంపడానికి ఆ ప్రైమ్ మినిస్టర్ మనుషుల్ని పంపించిండాడు అంటాడు. యాక్చువల్లీ హీరోయిన్ ఇంటికి కూడా ప్రైమ్ మినిస్టర్ మనుషులే కదా అటాక్ చేయడానికి వచ్చింటారు. అయితే హీరోయిన్ నాన్న ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గరే 16 సంవత్సరాల ముందు పనిచేసినట్లున్నాడు. సో 16 సంవత్సరాల ముందు జరిగిన ఆ జింజవ్ కేస్ అంటే హీరో నాన్న ఇంకా ముఖ్యమైన వాళ్ళు చనిపోవడానికి ప్రైమ్ మినిస్టరే కదా కారణం. సో అతని కింద పనిచేసిన ఆ 10 మంది దగ్గర ఏమైనా ఆధారం ఉందేమో, అలా ఉంటే అతను తగులుకుంటాడు అని అతని దగ్గర పనిచేసే అందరినీ చంపడానికి ఆ ప్రైమ్ మినిస్టర్ మనుషుల్ని పంపించింటాడు. సో అందుకే హీరోయిన్ ఇంటికి కూడా మనుషులు వచ్చింటారు. సో ఇప్పుడు హీరోకి కూడా ఆ ప్రైమ్ మినిస్టర్ వియాన్ హీరోయిన్ ఇంటికి అటాక్ చేయడానికి ఎందుకు మనుషుల్ని పంపించాడు అని అర్థమవుతుంది. ఇంకా జావో ఆ ప్రైమ్ మినిస్టర్ వియాన్ ఎలా అయినా ఈ దేశానికి రాజు అవ్వాలి అని చూస్తున్నాడు. అలాంటి వాడు ఈ దేశానికి రాజు అవ్వడం మీకు ఓకేనా అని అడుగుతాడు. కానీ ఇప్పుడు అదంతా విన్న హీరో, నేనెందుకు నిన్ని నమ్మాలి అంటే ఏమైనా డిపాజిట్ చెయ్యి అని చెప్పగా, ఏం డిపాజిట్ చెయ్యమంటారు అని జావో అడుగుతాడు. అప్పుడు హీరో 20,000 టన్నుల ధాన్యాలు కొనుక్కొని వెళ్ళారు కదా, దాన్ని డిపాజిట్ చేయండి అని హీరో ఒక చెక్ ని పెట్టగా, ఆ మాట విన్న జావోకి అర్థమైపోతుంది క్యుమిన్ కి తనకి కనెక్షన్ ఉందనే విషయం హీరోకి తెలిసిపోయింది అని. ఇంకా జావో హీరో దగ్గర మాట్లాడింది, హీరో అడిగింది అని అంతా క్యుమిన్ దగ్గర చెప్తాడు. హీరో 20,000 టన్నుల ధాన్యాలు కావాలి అని అడిగింటాడు కదా, ఈ క్యుమిన్ కూడా హీరో అడిగినట్లు ధాన్యాల్ని ఇచ్చేద్దామని ఒప్పుకుంటాడు. ఎందుకు అని చూస్తే యాక్చువల్లీ వీడు ఇలా ప్రజల దగ్గర నుండి ధాన్యాల్ని కలెక్ట్ చేసింది ఆ ప్రైమ్ మినిస్టర్ అయిన వియాన్ని ఎలా అయినా పవర్ లో నుండి దించేయాలి అని. అంటే ఇప్పుడు ఈ క్యుమిన్ ఆర్మీకి వెళ్లాల్సిన ధాన్యాల్ని కొనేయడం వల్ల ఆర్మీ వాళ్ళకి ప్రొవిజన్స్ ని పంపించలేరు కదా, అలా పంపించకపోతే ఆర్మీలో ఉన్న సైన్యం ఆకలితో అలమటించి వీక్ అయిపోతారు. ఆ తర్వాత క్యుమిన్ ప్రైమ్ మినిస్టర్ వియాన్ ఆర్మీని ఈజీగా ఓడించి వాడు రాజు అయిపోవాలి అన్నదే ప్లాన్. కానీ ఇప్పుడు హీరో ప్రాణాలతో ఉన్నాడు అని తెలిసిన ఈ క్యుమిన్ హీరో ఎంత పవర్ఫుల్ అయిన వాడు అని వీడికి బాగానే తెలుసు. సో ఇప్పుడు హీరోని ఎలా అయినా వాడికి సపోర్ట్ చేసేలా చెయ్యాలి, అప్పుడే హీరో సపోర్ట్ తో ఈ దేశానికి రాజు కాగలం అని ఇలా హీరో అడిగిన 20,000 టన్నుల ధాన్యాలు ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ జావో క్యుమిన్ దగ్గర, మనం ఎలా మార్కస్ ని నమ్మడం, వాడు మన దగ్గర నుండి ధాన్యాలు తీసుకొని ఆ తరువాత మనకి అగెయిన్స్ట్ గానే మారిపోయాడు అంటే ఏం చేసేది అని అడుగుతాడు. అప్పుడు క్యుమిన్, వాడు నాకు సపోర్ట్ చేసేంత వరకు మాత్రమే వాడికి మంచిది, ఒకవేళ నన్నే ఎదిరించాలి అని అనుకున్నాడు అంటే ఆ తరువాత వచ్చే కాన్సిక్వెన్స్ ని వాడు తట్టుకోలేడు అంటాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో జూహీకి ఎలా రాయాలి అని నేర్పిస్తుంటాడు. ఇంకా రేపే న్యూ ఇయర్ లా ఉంది, న్యూ ఇయర్ రోజు ఎప్పుడు కొన్ని కొటేషన్స్ లా రాసి ఇంటి బయట అంటిస్తారేమో. సో ఇప్పుడు హీరోయిన్, ప్రతి సంవత్సరం మా అమ్మ కొన్ని కొటేషన్స్ ని రాసి అంటించేవాళ్ళు అని చెప్పి హీరో దగ్గర, మీకు అలా కొటేషన్స్ ని రాయడం తెలుసా అని అడగ్గా హీరో కూడా పేపర్ ని తీసుకుని రాసిస్తాను అంటాడు. హీరోయిన్ కూడా పేపర్ ని తీసుకుని వచ్చి ఇవ్వగా హీరో కూడా రాస్తాడు. వాడు అలా రాస్తుంటే హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి నిలబడి చూస్తుంటుందా. హీరోయిన్ అలా చాలా దగ్గరగా నిలబడి చూడటం చూసిన హీరో రాయడం వదిలేసి హీరోయిన్ ని చూస్తూ కూర్చుంటాడు. వాడికి హీరోయిన్ మీద ఉన్న ఫీలింగ్స్ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. ఆ విషయం హీరోకి కూడా బాగానే అర్థమవుతుంది. ఇలా హీరోయిన్ ఇంకా జూహీ అని ముగ్గురు కలిసి రాస్తుంటారు. బయట చూస్తే హీరో రాసిన కొటేషన్ పేపర్ ని మా ఆంటీ అంకుల్ ఇద్దరు బయట అంటిస్తుంటారు. అప్పుడు అక్కడికి పక్కింట్లో ఉన్న ఆంటీలందరూ వచ్చి, చాలా అందంగా ఉంది, ఎవరు రాసింది అని అడగ్గా మా ఆంటీ కూడా చంగ్యూన్ హస్బెండే రాశాడు, చాలా బాగుంది కదా అని చెప్తుంటారు. అప్పుడే హీరోయిన్ బయట వస్తారు. వెంటనే ఆ ఆంటీలందరూ వెళ్ళి హీరోయిన్ దగ్గర, నీ హస్బెండ్ చాలా బాగా రాసిండాడు, మాకు కొంచెం రాసివ్వగలరా అని అడగ్గా హీరోయిన్, లేదు మా దగ్గర పేపర్స్ అయిపోయింది అంటుంది. అప్పుడు ఆంటీలు, పేపర్సే కదా మా దగ్గర ఉంది, కాస్త రాసివ్వమని చెప్పుమా అని అడుగుతారు. కానీ హీరోయిన్ ఆలోచిస్తుంది, హీరో దగ్గర అడిగితే రాసివ్వడానికి ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని. కానీ హీరో కొంచెం కూడా ఆలోచించడు. వెంటనే
పేపర్ని తీసుకొని రండి, నేను రాసిస్తాను అని చెప్పగా ఆ ఆంటీ వాళ్ళు కూడా ఖుషీగా పేపర్స్ని తీసుకొని రావడానికి వెళ్ళిపోతారు. అప్పుడు హీరోయిన్ మీకు కష్టంగా ఉంటే వద్దు అని చెప్పనా అని అడుగుతుంది. కానీ హీరో అదంతా ఏం లేదు, నేను రాసిస్తాను అంటాడు. ఇంకా ఆంటీ వాళ్ళు కూడా పేపర్స్ని తెస్తారు. అలానే ఊరికే ఏం రారు, హీరో వాళ్ళ కోసం రాసిస్తున్నాడు అని చెప్పి ఇంట్లో ఉన్న టోఫు నట్స్ అని వాళ్ళ దగ్గర ఉన్నది తెచ్చి హీరోయిన్ దగ్గర ఇస్తుంటారు. ఇంకా హీరో కూడా రాసి ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. కాసేపు తరువాత చూస్తే ఊర్లో ఉన్న సగం మంది హీరోయిన్ ఇంట్లోనే ఉంటారు. అందరికీ హీరో రాసిస్తుంటాడు. అలా రాసి ఇవ్వడమే కాకుండా దాని మీనింగ్ ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. వాడు అలా చేస్తుంటే హీరోయిన్ హీరోనే మైమర్చి చూస్తుంటుంది. హీరో కూడా ఒక పక్క అందరికీ రాసిస్తూనే అప్పుడప్పుడు హీరోయిన్ని సైట్ కొడుతూ చూస్తుంటాడు. ఇలానే ఇద్దరు కళ్ళతోనే లవ్ చేసుకుంటూ వచ్చిన అందరికీ రాసి ఇచ్చేస్తారు. అప్పుడు అక్కడికి హీరోయిన్తో ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటుంది కదా ఒక లేడీ. నువ్వు ఒక అన్లక్కీ అయిన అమ్మాయిని అని హీరోయిన్ని తిడుతూనే ఉంటుంది. ఆ లేడీ వచ్చి బయట నిల్చుంటుంది. హీరో దగ్గర రాసుకుని వెళ్ళడానికి వచ్చింటారు. కానీ లోపలికి వెళ్దామా వద్దా అని ఒకలా తడబడుతూనే లోపలికి వెళ్తారు. కానీ హీరోయిన్ ఏమనదు, రండి అని చెప్పి ఆ అవ్వకి కూడా రాసి పంపిస్తారు. ఇంకా ఆ తరువాత ఆ రోజు నైటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల హీరోయిన్, జూహీ ఇంకా మా ఆంటీ అంకుల్ అని అందరూ కలిసి కూర్చొని జాలీగా డ్రింక్స్ చేస్తూ తింటుంటారు. హీరో కూడా డ్రింక్ చేద్దామని చూస్తాడు. కానీ హీరోయిన్ మీకు ఇంకా గాయాలు కంప్లీట్గా బాగవలేదు, సో మీరు తాగకూడదు అని చెప్పి జ్యూస్ని పోసి ఇస్తుంటుంది. హీరో అయితే నా మీద ఎంత కేరింగ్ తినకి అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా వాళ్ళని చూస్తుంటేనే ఒక హ్యాపీ అయిన ఫ్యామిలీలా ఉంటుంది. ఇంకా బయట ఫైర్ వర్క్ స్టార్ట్ అవ్వడంతో అంకుల్, ఆంటీ, జూహీ ముగ్గురు బయట వెళ్ళిపోతారు క్రాకర్స్ ని చూడటానికి. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర మనం ఎందుకు అని ఏమో చెప్పడానికి నోరు తెరుస్తుంది. కానీ చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. హీరో కూడా ఏంటి ఏమో చెప్పడానికి వచ్చావు సైలెంట్ అయిపోయావు అని అడగ్గా హీరోయిన్ దగ్గర చెప్పింటుంది కదా మీరిద్దరూ కలిసి ఒక బిడ్డని కనండి అని. దాని గురించే హీరో దగ్గర చెప్దామని అనుకుంటుంది. కానీ ఎలా చెప్పాలో తెలియక లేదు ఏం లేదు అని చెప్పి ఇప్పుడు డ్రింక్స్ ని తీసి ఫుల్ గా తాగుతుంటుంది. హీరో అయితే ఎక్కువ తాగుతున్నావు తాగకు అంటాడు. అప్పుడు హీరోయిన్ అదంతా నేను ఫుల్ బాటిల్ని ఖాళీ చేసినా కూడా స్టడీగా ఉంటాను అని చెప్పి గ్లాసులు పోసి తాగుతుంటుంది. అలా ఫుల్గా తాగేసి అలానే ఆ టేబుల్ మీదనే పడిపోతుంది. ఇప్పుడు ఆ తాగిన మత్తులోనే వాగుతుంటుంది. హీరో కూడా ఏం చెప్తున్నావు నువ్వు అని దగ్గరకు వెళ్ళి వింటుంటాడు. కానీ హీరోయిన్ సడన్ గా పైకి లేచి హీరోని పట్టుకొని హీరోనే ఒకలా రొమాంటిక్ గా చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.